ఎందుకోసం చెప్పి కొంత అడ్వాన్స్ ఇస్తారు, ఓకే, కొన్ని రూపంలో ఇస్తారు, కొన్నిసార్లు మనకు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ జరుగుతుంటాయి. కాబట్టి దీనికంటే కూడా ఇంకా ఎక్కువనే ఈ రంగం అనేటువంటిది ఉంటుంది. ఎందుకోసం చెప్పంటే సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల ఆదాయం ఈ రంగం నుంచి వస్తుందని చెప్పంటే ద వాల్యూ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఈస్ అట్లీస్ట్ 13 to 14 times దట్. ఎందుకోసం చెప్పంటే 7% మనం స్టాంప్ డ్యూటీ అని చెప్పి అంటున్నాం. రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఉంటే 7% ఉంటుంది. అంటే కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తులు మీరందరూ కూడా దాన్ని ప్రజల తరపున మీరంతా కూడా హ్యాండిల్ చేస్తున్నారు. ఎందుకోసం చెప్పంటే అల్టిమేట్లీ యువర్ కస్టమర్స్ ఆర్ పీపుల్. కమర్షియల్ రియల్ ఎస్టేట్ కావచ్చు, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, లేకపోతే ఆఫీస్ స్పేస్ కావచ్చు, లేకపోతే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కావచ్చు, మాల్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి ఇటువంటి రియల్ ఎస్టేట్ అని కావచ్చు. ఈ రంగం అనేటువంటిది రాష్ట్రం యొక్క అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది అని చెప్పడానికి ఎవరు కూడా సందేహించాల్సినటువంటి అవసరం అయితే ఎవరు కూడా సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకోసం చెప్పంటే ఇది ఇంకోసారి మాకెళ్ళి తెలిసి వచ్చింది చెప్పంటే ఇక్కడే మిత్రుడు సర్ఫరాజ్ కూడా ఉన్నాడు. 2019లో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మన రాష్ట్రంలో ఎంతమంది వేరే రాష్ట్రాల వాళ్ళు పనిచేస్తున్నారు, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు అని చెప్పి అప్పుడంతా కూడా చూసామన్నమాట. అప్పుడు ఎందుకోసం చెప్పంటే మన రాష్ట్రం నుంచి ట్రైన్స్లో అందరినీ కూడా వేరే రాష్ట్రాలకు పంపిస్తే మాకు ఒక అంచనా వచ్చింది ఏంటని చెప్పంటే దాదాపు ఒక 15 నుంచి 16 లక్షల మంది వేరే రాష్ట్రాల వాళ్ళు మన దగ్గర ఈ కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్నారని చెప్పనమాట. అంటే ఇంతమందికి మన రాష్ట్రంలో వాళ్ళకు మాత్రమే కాకుండా వేరే రాష్ట్రాల వాళ్ళకు కూడా ఇంతమందికి ఇది ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం. రాష్ట్రం యొక్క ఎక్స్చెక్కర్లో చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి రంగం. మరి దీనిలో బ్రేకప్ ఏమిటి? ఎందుకోసం చెప్పంటే ఒకటి నేను చెప్పాను, ఎంత అభివృద్ధి చెందిందని చెప్పి, ఎంత వేగంగా అభివృద్ధి చెందిందని చెప్పాను. అంతేకాకుండా మన రాష్ట్రంలో దాదాపు ఒక సంవత్సరం తీసుకుంటే, గత సంవత్సరం తీసుకుంటే ఒక 18 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఒక 18 లక్షల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్స్ అయితే కనుక సరే 1 లక్ష దాకా అనేక ఇతరత్ర ఉంటాయి. అంటే డైరెక్ట్లీ భూముల ట్రాన్సాక్షన్స్ కానీ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఉండకపోవచ్చు అనమాట. అవి కాకుండా మిగతా 10 లక్షలు తీసుకున్నట్లయితే దాదాపు 1.5 లక్షల దాకా ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఒక 5.5 లక్షల దాకా ఓపెన్ ప్లాట్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇంకొక 5.5 లక్షల దాకా హౌసెస్ సంబంధించినటువంటి ఉన్నాయి. సో మిగతావి ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించినట్టు ఉన్నాయన్నమాట. సో కాబట్టి 5.5 లక్షలు ఓపెన్ ప్లాట్స్, 5.5 లక్షలు అపార్ట్మెంట్స్,